ఎరకపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎరకాడలో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 9 years. 9 years. అయినా ఇంకా బావగారు లంగా ఓణి అంటున్నారు ఏంటి మరి? అంటే స్టిల్ మేము ఎంగే. ఓహో, మనలాంటి యూత్ కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి? అన్ని ప్రాబ్లమ్సే, ఫోన్ బట్టినా ప్రాబ్లమే. సో యూత్ కి బాగా ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి సిస్టర్. కానీ మనం యూత్ ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పండి. ఎరక్కపోయి చెప్పండి. ఎన్నిసార్లు చెప్తామండి? ఇదే పెద్ద యూత్ ప్రాబ్లం లా ఉంది. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ. ఇరుక్కుపోయి గజ దొంగ లాస్ట్ కంటే ఇంకా ఏంటిది మాకేంటిది అంటున్నాను. రండి. ఇప్పుడైతే పగలు కాబట్టి ఓకే, ఇదే డ్రెస్ వేసుకొని ఇలా జుట్టేసుకొని రాత్రి అలా ఖమ్మంలోంచి అలా వెళ్తూ ఉంటే దడ ఆడుతుందండి మాకు. బావగారు ఏం చేస్తారు? పెళ్లి కాలేదు. ఇంకా పెళ్లి కాలేదా? సరే, ఏం పేరండి? జనని ప్రియ. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పట్టేసింది ఎస్ఐ మంగ. పాస్. ఎర్రకారులో వచ్చి డైరెక్ట్ ఎర్రకారుకి వెళ్ళిందండి. ఆ ఎరక్కపోయినోడు ఎక్కడున్నాడు ముందు? ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కపోయిన గజ దొంగ ఎరేసి వరేసి పట్టేసింది ఎస్ఐ మంగ. ఏ కారులో వచ్చింది? ఎర్రకారు. మరి అది చెప్పాలి కదా. స్టార్టింగ్. మళ్ళొకసారి చెప్పరా. మనం ఏం చదువుకున్నాం? డిగ్రీ సెకండ్ ఇయర్. ఎన్నిసార్లు? బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్ లా ఉంది నాకులాగా. నేను 10th కూడా 5-6 సార్లు పాస్ అయిపోయాను. మా సిస్టర్ డిగ్రీ సెకండ్ ఇయర్ ఒక 5-6 సార్లు పాస్ అయిపోయింది. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వలేసి పెట్టేసింది ఎస్ఐ మంగ. ఎరక్కపోయి వచ్చి ఇరుకు సందులో ఇరుక్కుపోయిన గజ దొంగ ఎర్రకారులో వచ్చి ఎరేసి వరేసి పట్టేసింది ఎస్ఐ మంగ. ఓకే, గట్టిగా చెప్పట్లు. బావగారు ఏం చేస్తారు? తను బిజినెస్ మ్యాన్. మహేష్ బాబు బిజినెస్ మ్యాన్ అంటే మహేష్ బాబే కదా. అలానే ఉంటారు. మహేష్ బాబు గారి పేరేంటి? అశోక్. ఎక్కడ లవ్ గారిది అరేంజ్ మ్యారేజ్. లవ్ కాదులే, అంటే ప్రేమ లేదు అనకూడదు, పెళ్లి తర్వాత లవ్ అనాలి. పెళ్లి తర్వాత ప్రేమ. నువ్వు సడన్ గా ఎస్ఐ అయ్యావు. ఓకే, సో పోలీస్. ఓకే, ఏం చేస్తావు ఇమీడియట్ గా? అక్కడ తప్పు జరిగితే మాత్రం ఊరుకోను, లాఠీ పట్టుకొని తిరగేస్తా. ఏంటది? దబిడి దిబ్బిడేనా? దబిడి దిబ్బిడే. అమ్మో వద్దండి, మా అక్క పోలీస్ అయిందంటే దబిడి దిబ్బిడే. జాగ్రత్తగా విను. ఖమ్మం సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. మీరు మార్చేశారా మరి? దాని నుంచి ఆలోచిస్తుంది, ఎరకపోయి ఇరుకు సందే. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఖమ్మం సెంటర్ లో ₹1,00,00,000 పెట్టుకున్న కొత్త అల్మారాలో పెడితే రాత్రికి రాత్రే కొరికేసింది కొంటే ఎలక. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు. మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ చేయాలి, ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ కొట్టాను. అంటే నాకు సడన్ గా అడగాలనిపించింది. కన్ఫ్యూజ్ చేయొద్దు, నేను చెప్పాక అడగండి. సరే చెప్పండి, ఏంటి గిఫ్ట్? చీర. అదిగో మరి అదే ఫస్ట్ చీర తీసుకెళ్లి అల్మారా పెట్టారు, కొరకలేదు అనుకోండి ఎలక. చెప్పండి. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొత్త చీర కొత్త అల్మారాలో పెడితే కొట్టేసింది కొంట ఎలుక. కొట్టేలేదు, రాత్రికి రాత్రే కొరికేసింది. రాత్రే కొట్టేసింది. మొదటి నుంచి రావాలి. రెడీ, స్టార్ట్. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొన్న కొత్త చీర రాత్రికి రాత్రి అల్మారాలో పెడితే కోక అన్నాను నేను. మాకు ప్రాస కావాలి. కొత్త కోక కొంటే ఎలక. రెడీ. ఖమ్మం సెంటర్ లో కొన్న కోట్లు పెట్టి కొన్న కొత్త చీర కొత్త అల్మారాలో పెడితే కొట్టేసింది కొంట ఎలుక. ఎప్పుడు? అయ్యో, ఈ రాత్రి మర్చిపోతున్నా. రాత్రే మర్చిపోతుందండి. ఓకే, గట్టిగా చెప్పట్లు. ఆల్ రైట్, ఇక మొదలు పెడదాం డంషర్ ఆర్ట్స్ తో ఎంటర్టైన్మెంట్. సౌజన్య అండ్ మౌనిక రెడీగా ఉన్నారు. సో మీరేమో సైగల్ బాబా, ఓన్లీ సైగలే, మీరు చెప్పాలి. రెడీ? ఓకే. నేనా? మూవీ నేమ్ నాకులాగా ఇన్షర్ట్ వేసుకుంటాడంట. బిజినెస్ మ్యాన్. కాదా? ఆమె ఏమిచ్చింది క్లూ?
నువ్వు ఏం చెప్పావు? నాకులా ఇన్షర్ట్ వేసుకుంటాడా అంటే బిజినెస్ మ్యానా? బావ మహేష్ బాబులో ఉంటాడా? బావకి ఇష్టమైన హీరోయిన్ ఎవరు? రష్మిక. వాట్ సత్తి బావా? కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు ముకుందా జ్యువెలరీ వారి గిఫ్ట్ హ్యాంపర్.